School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి నగరం ఏర్పడి నేటితో 896 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అలిపిరి పాదాల వద్ద స్థానికులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ టెంకాయలు కొట్టారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. 1130 ఫిబ్రవరి 24న రామానుజులు గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఈ నగరానికి పునాది పడిందని పలువురు తెలిపారు. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే జన్మ జన్మల పుణ్యఫలం. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని 896వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మీయ మిత్రులు డిఎంసి భాస్కర్, హేమంత్ కుమార్ యాదవ్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మిత్రులంతా కలుసుకొని స్థానికులంతా కూడా ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి అందరికీ కూడా తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయండి. తిరుపతి అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రతినిత్యం కూడా స్వామివారి వైభవోత్సవాలు, కళ్యాణోత్సవాలతో, ఉత్సవాలతో బ్రహ్మాండ నాయకునికి పైన కొండపైన తిరుపతిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి తిరుపతికి ఆవిర్భావ దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే యాదవులకు ఆది గురువుగా ఉన్నటువంటి ఆ పెద్దవారు శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మేము గతంలో కూడా కోరడం జరిగింది. శరభయ్య గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. దయచేసి మన చరిత్ర భవిష్యత్ తరాల వారికి తెలియాలి, యువతరానికి తెలియాలంటే మన పూర్వీకుల్ని, మన సంపదని, ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు, శరభయ్య యాదవ్ గారు లాంటి మహనీయులు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి ఎంతో అనుబంధం ఉంది, విడదీయరాని అనుభవం ఉంది. అలాంటి వారి విగ్రహాలను కూడా వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటూ, ముఖ్యంగా మిత్రులు హేమంత్ యాదవ్కి, డిఎంసి భాస్కర్కి, ఇతర పెద్దలందరికీ, నగర ప్రముఖులందరికీ కూడా తిరుపతి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశయ్య. ఈరోజు తిరుపతి ఆవిర్భావించి 896 సంవత్సరాలు పూర్తి చేసుకొని 897వ సంవత్సరానికి అడుగుతుంది. దీనికి ఆ రోజు పునాదులు వేసిన గట్టిదేవ యాదవరాజులకి, రామానుజాచార్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలని తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్నాను. తిరుపతి స్థానికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ప్రతినిత్యం నడయాడే ప్రాంతం తిరుపతికి సంబంధించి ఈరోజు 896 సంవత్సరాలు పూర్తి చేసుకొని 897వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని ఘనంగా కూడా శ్రీవారి పాదాల చెంత డిఎం భాస్కర్ కానీ, హేమంత్ కానీ, వాళ్ళ మిత్ర బృందం కానీ అందరూ కూడా ఘనంగా కూడా ఈ తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున కూడా నిర్వహించుకుంటూ ఈరోజు స్వామివారి చెంత ఈరోజు టెంకాయలు కొట్టి ఆయన ప్రార్థించడం జరిగింది. తిరుపతి అభివృద్ధి చూస్తే మొదటి నుంచి కూడా మీరు చూస్తే పంచాయతీ స్థాయి నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ కానీ, నగరపాలక సంస్థ ఇప్పుడుంది, రాబోయే రోజుల్లో గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరి ఆదరాభిమానాలను చూరుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఈ తిరుమలలో ప్రతిష్ఠించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మొన్న కూడా ఈ యొక్క కమిటీ స్థానికులందరూ కూడా కలిసి
అక్కడికి వెళ్ళి జేఈఓ గారిని కూడా సంప్రదించి ఏదైతే మన యొక్క చైర్మన్ గారితో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా త్వరలో కూడా శరభయ్య యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళా విజ్ఞప్తి చేసి అది అందరి ఆకాంక్ష, స్థానికులందరి యొక్క ఆకాంక్ష, అది నెరవేర్చే దిశగా కూడా కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయిన మొట్టమొదటి తీర్మానమే శరభయ్య యాదవ్ విగ్రహం పెట్టాలని కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఏ రాజకీయ పార్టీలు ఉండొచ్చు లేదా వివిధ సంఘాలు ఉండొచ్చు, అందరూ కూడా ఇక్కడ మనం జీవనం సాగిస్తూ ఉన్నాం. మనమందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదో కొంతమంది అధికారం ఉంటేనే ఆవిర్భావ దినోత్సవాలు అనేది కాకుండా ఇక్కడ వీళ్ళు రామానుజాచార్య, గట్టిదేవరాయ యాదవ్ వాళ్ళందరి యొక్క కృషి ఫలితం, వాళ్ళ యొక్క దీన్ని మనమందరూ కూడా ఆచరిస్తూ ముందుకి వెళ్ళడమే కాకుండా ఏదైతే ఒక రోజుకు పరిమితం కాకుండా ఇక్కడున్న మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం నేను చూస్తూ ఉన్నాం, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ తిరుపతి ప్రాశస్తాన్ని మనమందరూ తలుచుకునే విధంగా మీ అందరికీ తెలుసు, రాములవారి గుడి కానీ, అటు ఏదైతే గోవిందరాజస్వామి టెంపుల్ కానీ, ఇతరత్ర అనేక చాలా కాలం ముందు చూస్తే అటు గోవిందరాజు కూడా దక్షిణమాడ వీధి కానీ, అదేవిధంగా గాంధీ రోడ్లో కానీ భారీ ఎత్తున మహోత్సవాలు జరిగేవి ఒకప్పుడు. కానీ అది కాలానుగుణంగా కూడా కొన్ని పరిమితులకు లోబడి జరుగుతూ ఉన్నాయి. అలాంటి మహోత్సవాలని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి తిరుపతి అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులందరూ కూడా ఈరోజు ఘనంగా రేపు సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా మేము కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడున్న వ్యాపారస్తులు కావచ్చు లేదా దీనిపైన జీవనాధారం బతుకుతూ యాత్రికులు దీనికి సంబంధించి టాక్సీ అసోసియేషన్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, టీటీడీలో కానీ వివిధ దీంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, చిన్నపాటి వ్యాపారస్తులు కాబట్టి అందరినీ కూడా కలుపుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 3-4 నెలల ముందే కూడా దీన్ని ఇంకా కూడా భారీ ఎత్తున చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కూడా ఈసారి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే అందరి ఆకాంక్షకనం కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా చాలా టెంపుల్ సిటీస్ ఉంటాయి, ఎక్కడా లేని విధంగా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణానికి తిరుపతిలో పెట్టింది పేరు. దానికి ముఖ్యంగా కూడా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా శ్రీవారి కృపా కటాక్షాలతో ఆయన వల్ల మనం అందరూ జీవనాధారం సాగిస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి వచ్చే యాత్రికుల్ని మనం అందరూ కూడా ఏ విధంగా వాళ్ళు సురక్షితంగా ఇక్కడ వచ్చి మళ్ళా వాళ్ళ ఇంటికి చేరే వరకు కూడా స్థానికులైన మనం అందరూ కూడా అనాదిగా కూడా చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ అందరికి కూడా శ్రీవారి కృపా కటాక్షాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను.